ఏపీ ట్యుటోరియల్. ఇంకా మనం ఈరోజు వచ్చేప్పటికి ఈ యొక్క వీడియోలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి కానివ్వండి మనం ప్రధానంగా జాబ్ అప్డేట్స్ అనేది ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ప్రతి పోస్ట్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు దేనికి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన పోస్టులు అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక మనం ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 4775 జాబ్స్ అంటూ ఇక్కడ మనకి ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీలను దరఖాస్తు కోరుతుందనమాట. సో వీటిని రీజియన్ వైజ్గా చూసుకున్నట్లయితే జోన్ల వారిగా అనమాట. వైజాగ్కి సంబంధించి 974, రాజమండ్రి 1446, గుంటూరు 967, కడప 1368 అనమాట. దీనికి బీఎస్సీ నర్సింగ్ అనేది పాస్ అవ్వాలి ఖచ్చితంగా. అదేవిధంగా మెడికల్ కౌన్సిలింగ్లో మన రిజిస్టర్ అయినట్టు సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. 35 ఇయర్స్ మెచ్చుకుండా ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంకా మనకి స్టార్టింగ్ డేట్ ఇచ్చారు. ఎండింగ్ డేట్ వచ్చి తీసుకున్నట్లయితే 16th ఏప్రిల్ అనేది కూడా చాలా తక్కువ ఇవ్వడం జరిగింది అనమాట. సో వీలైన త్వరగా ఎవరైతే దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకున్నారు అనమాట. ఇక BECIL AIIA న్యూఢిల్లీ 26 వేకెన్సీస్ అనమాట. ఇవి ఫార్మసిస్టు, పంచకర్మ టెక్నీషియన్, అటెండర్ కానివ్వండి. దీనికి సంబంధించి ఇది రకంగా ఉంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటూ కూడా మనకి చెప్పడం జరిగిందనమాట. నైసర్ భువనేశ్వర్లో ప్రవేశాలు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇవ్వండి 60 జూనియర్ డ్రాఫ్ట్ వేకెన్సీస్ న్యూఢిల్లీకి సంబంధించి. దీనికి వచ్చేప్పటికి 18th ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్ అనమాట. అదేవిధంగా NAC బెంగళూరులో వివిధ ఉద్యోగాలు 3 జాబ్స్ అనమాట. దీనికి సంబంధించి రిటన్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇది కూడా ఏప్రిల్ 18th అనేది లాస్ట్ డేట్. NIT వరంగల్కి సంబంధించి టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు అంటూ వీటిని తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ లెవెల్ 1, 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు పడుతుంది అనమాట. మొత్తం వేకెన్సీస్ వచ్చేవరకు 3 అనమాట. సో మనం దీనికి షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మనకి 18th ఇంటర్వ్యూ డేట్ అంటూ కూడా 11th లాస్ట్ డేట్ అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. TSETకి సంబంధించి ఏపీ ప్రభుత్వ ఆరోగ్య వైద్య కుటుంబ శాఖ సంక్షేమ శాఖ 36 వేకెన్సీస్ అనమాట. సర్జన్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ వేకెన్సీస్ అనమాట ఇవి. దీనికి సంబంధించి మనకి 42 ఇయర్స్ మించకుండా ఉండాలి ఏజ్ వచ్చేప్పటికి. తర్వాత మనకి స్కోర్ ఆధారంగా మనం సాధించినటువంటి అకాడమిక్ ఇయర్స్ మార్క్స్ ఉంటాయి కదా, వాటి ఆధారంగా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. మనం ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలంటే క్లియర్గా అడ్రస్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేప్పటికి ఏప్రిల్ 4th అనమాట, ఏప్రిల్ 11th అనమాట. ఇంకా అదేవిధంగా మనకి మద్రాస్ IITలో ప్రాజెక్ట్ స్టాఫ్ అంటూ 9 వేకెన్సీస్ సంబంధించి కానివ్వండి. ఇది ఏప్రిల్ 19th లాస్ట్ డేట్ అనమాట. BHEL బెల్లిలో సంబంధించి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట 4 ఉన్నాయి. దీనికి సంబంధించి ఏప్రిల్ 15th అనేది లాస్ట్ డేట్. ఇక EDCIL అనమాట. ఇది వచ్చేప్పటికి 80 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏప్రిల్ 20 అనమాట. ఇక NIEL సిబ్బంది 18th అనమాట. 18 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి వచ్చేప్పటికి మనకి 11th నుంచి 13th వరకు ఉంది ఏప్రిల్ అనమాట. సో FDDIIలో 53 వేకెన్సీస్ అంటూ కూడా దీనికి సంబంధించి మనకి May 2nd లాస్ట్ డేట్ అంటూ ఇది రకాల నోటిఫికేషన్ సంబంధించి మనకి అప్డేట్స్ అయితే రావడం జరిగింది అన్నట్టు. సో ఇది మనకి ఈరోజు టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఒక ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.